అగ్ని పరీక్షలో నెగ్గటం. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంటుంది. గెలుపే కొలమానం, పనితనమే పరమావధి. సీఎం రేవంత్ రెడ్డి గీసిన లక్ష్మణ రేఖ దాటలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. టార్గెట్ 90% రీచ్ అయితేనే సేఫ్ జోన్, లేదంటే డేంజర్ బెల్స్ మోగినట్టే. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తర్వాత కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన తప్పదా? స్వీట్ న్యూస్ వినేదెవరు, చేదుగులికలు మింగేదెవరు? అసలు రేవంత్ మనసులో ఏముంది? గాంధీ భవన్ టు సచివాలయం హై టెన్షన్ రేపుతున్న ఆ ప్రజాస్వామ్యంలో పదవి అనేది ఆస్వాదించడానికి దొరికిన అవకాశం అని భావిస్తే అది మొదటికే మోసం తెస్తుంది. పార్టీ కోసం, ప్రభుత్వం మనుగడ కోసం నిరంతరం శ్రమించే వారికి అందలం దక్కుతుంది తప్ప గెలిచాం కదా అని రిలాక్స్ అయ్యే వారికి కాదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు, సీనియర్ నేతలకు బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ అధికార పార్టీలో అంతర్గత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పదవులు అనుభవిస్తున్న వారు, కొత్తగా పదవులు ఆశిస్తున్నవారు, ఇలా అందరూ ఇప్పుడు ఒకే తాటిపై నడవ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఇలా ప్రతి ఒక్కరికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. గెలిచి తీరాల్సిందే, జెండా ఎగరేయాల్సిందే అన్న ఆదేశాలు స్పష్టంగా వెళ్లాయి. ఈ టార్గెట్ వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేస్తేనే భవిష్యత్తులో వచ్చే జమిలీ ఎన్నికలకైనా, పార్లమెంట్ ఎన్నికలకైనా క్యాడర్లో జోష్ ఉంటుంది, లేదంటే విపక్షాలు పుంజుకునే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో రివార్డులు, పనిష్మెంట్ల పదాలపై ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అధిష్టానమిచ్చిన టార్గెట్ను రీచ్ అయిన నాయకులకు స్వీట్ న్యూస్ అందించబోతోంది. అంటే వారికి పదోన్నతులు, కీలక బాధ్యతలు లేదా నామినేటెడ్ పదవులు దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో పనితనం చూపించని వారికి, గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించిన వారికి మాత్రం చేదు వార్తలు తప్పేలా లేవు. ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుండి గాంధీ భవన్ వరకు లెక్కలన్నీ మారిపోనున్నాయి. పనిచేసేవాడికే పట్టం అన్న నినాదంతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. గెలుపు గుర్రాలకు మాత్రమే రేసులో చోటు ఉంటుందని, చెతికిల పడేవారికి విశ్రాంతి తప్పదని చెప్పకనే చెబుతున్నారు. ఇది ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల్లో గూబులు రేపుతోంది. తమ నియోజకవర్గాల్లో, తమ పరిధిలోని మున్సిపాలిటీలలో పార్టీని గెలిపించుకోలేకపోతే తమ సీటుకే ఎసరు వస్తుందేమోనన్న భయం ఇప్పుడు వారిని వెంటాడుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఎవరు సేఫ్ జోన్లో ఉంటారు, ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్తారు అన్న అంశంపైనే ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ప్రతి నాయకుడి ప్రోగ్రెస్ కార్డు సిద్ధంగా ఉంది. సర్వేల నివేదికలు, ఇంటెలిజెన్స్ సమాచారం, క్షేత్రస్థాయి పరిశీలన, ఇలా అన్ని కోణాల్లో నేతల పనితీరును మదింపు చేస్తున్నారు. తమ పరిధిలోని స్థానిక సంస్థలను కూడా క్లీన్ స్వీప్ చేయగల సత్తా ఉన్నవారికే నిజమైన లీడర్లు అని సీఎం భావిస్తున్నారు. ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసిన వారు ఆటోమేటిక్గా హ్యాపీ అండ్ సేఫ్ లైన్లోకి వెళ్తారు. కానీ అలసత్వం ప్రదర్శించిన వారు, వర్గపోరుతో పార్టీకి నష్టం చేసేవారు మాత్రం ఖచ్చితంగా రిస్క్లో పడ్డట్టే. మంత్రులైనా, సీనియర్ ఎమ్మెల్యేలైనా, నియోజకవర్గ ఇన్ఛార్జీలైనా సరే, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా వారి పరిస్థితి మారనుంది. ఫలితాలు రాకముందే కొందరికి పరోక్ష హెచ్చరికలు వెళ్లినట్టుగా కూడా సమాచారం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగియగానే అసలు సినిమా మొదలు కాబోతుంది. కేవలం మంత్రులకే కాదు, గాంధీ భవన్ బాసులకు గండం తప్పదా? అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో భారీగా ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? ఉండేదెవరు, ఊడేదెవరు? ప్రస్తుతం అధికార పార్టీ నేతలు నిద్రపోనివని ప్రశ్న ఇదే. రేవంత్ రెడ్డి కొత్త టీం రెడీ అయిందనే సంకేతాలతో సీనియర్స్లో వణుకు మొదలైందట. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ కాదు, ప్రభుత్వ మనుగడ కోసం సీఎం వేస్తున్న వ్యూహాత్మక అడుగు. మరి ఆ డేంజర్ జోన్లో ఉన్న నేతలు ఎంతమంది? రేవంత్ మార్క్ రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోంది? విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ నెలాఖరులో జరగబోయే పరిణామాలు చాలా కీలకంగానున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంటే ఈ సమావేశాలు కొంతమంది మంత్రులకు చివరి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాలనపై పట్టు సాధించిన తరుణంలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఉంటుందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన టీంను రీషఫిల్ చేయడానికి ఇదే సరైన సమయంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు అందరికీ అవకాశాలు ఇస్తారు, కానీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని టాక్. మొత్తానికి ఫిబ్రవరి, మార్చి నెలలు వస్తాయి. రేవంత్ రెడ్డి ఏకకాలంలో అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారిని పార్టీ బాధ్యతల నుండి తప్పించడం, పార్టీలో చురుగ్గా ఉన్నవారికి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇవ్వడం వంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ ఈ ఎన్నికల తర్వాతే జరగనుంది. అంటే ఎన్నికల ఫలితాల ఆధారంగా కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవాలన్నది ప్లాన్. రేవంత్ రెడ్డి ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఎన్నికలైన వెంటనే మంత్రులకు వార్నింగ్లు, టార్గెట్లు ఎందుకు విధిస్తున్నారు అంటే దానికి సమాధానం ఒకటే: ప్రభుత్వ మనుగడ, స్థిరత్వం. తెలంగాణలో ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలు కాచుకొని ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మీద కానీ, పార్టీ మీద కానీ పట్టు సడలితే అది దీర్ఘకాలంలో నష్టం చేకూరుస్తుంది.
అందుకే మంత్రులు నేతలు నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజల నాడిని పట్టుకోవాలి అని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు అనేవి ప్రభుత్వ పనితీరుకు ఒక రెఫరెండం లాంటివి. ఇక్కడ తేడా వస్తే అది పాలనపై ప్రభావం చూపుతుంది. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుని అయినా సరే వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇది రాజకీయ అవసరం. పార్టీని రెండో టర్మ్ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. ప్రజలు వేసే ఓటు కేవలం కౌన్సిలర్లను, కార్పొరేటర్లను గెలిపించడానికి మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయి నాయకుల భవిష్యత్తును నిర్ణయించడానికి కూడా ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి గీసిన ఈ లక్ష్మణ రేఖను ఎవరు దాటుతారు, ఎవరు ఆగిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇటు మున్సిపల్ ఫలితాలు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న నేతలకు ఈ ఫిబ్రవరి నెల నిజంగానే ఒక అగ్ని పరీక్ష. పదవి శాశ్వతం కాదు, పనితనమే శాశ్వతం అని నమ్మే రేవంత్ రెడ్డి తన కొత్త టీంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఎలాంటి ముద్ర వేస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో భారీ కుదుపులు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వెలువడిది స్వీట్ న్యూసా లేక చేదు వార్త అనేది కాలమేర నిర్ణయిస్తుంది. రాజకీయాల్లో గెలుపనేది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం మాత్రమే. పదవనేది పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటమని రేవంత్ రెడ్డి తన తాజా నిర్ణయాలతో మరోసారి రుజువు చేస్తున్నారు. రేపటి రోజున ఎవరి తలరాత్రులు ఎలా మారినా, మంత్రుల కుర్చీలు కదిలినా, పార్టీ పగ్గాలు మారినా, అంతిమంగా చరిత్రలో ఉండేది మాత్రం ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆ వెంటనే జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత వచ్చే మార్పులు కేవలం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్ల తెలంగాణ రాజకీయ ముఖచిత్రానికి సరికొత్త దిశానిర్దేశం. మరి ఆ మార్పుల సుడిగుండంలో తట్టుకు నిలబడేదెవరు, కాలగర్భంలో కలిసిపోయేదెవరు?